రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఏ రంగాలైనా సరే రెండు రెండు పడవల ప్రయాణము ఎవ్వరూ రాణించలేరు. ఎంత తెలివిగలవారైనా సరే. రాజకీయ పార్టీలు పెట్టి అధ్యక్షులుగా ఉన్నవారు కేవలం ప్రజల కోసం రాజకీయాలే చేస్తారు. అందుకే వాళ్ళు సక్సెస్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ సక్సెస్ అయ్యారు అంటే ఒకే రంగం మీద వాళ్ళు శ్రద్ధ పెట్టడం వల్ల. వాళ్ళకు వేరే వేరే వ్యాపారాలు ఉన్నా వేరే వేరే వ్యాపారాలని వేరే వాళ్ళు చూసుకునేవాళ్ళు. కానీ వీళ్ళు వెళ్ళరు, వీళ్ళు ఓన్లీ రాజకీయాలే చేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు సినిమాలో బాగా బ్రహ్మాండమైన విజయం సాధించి సక్సెస్ సాధించారు. సినిమా నుంచి రాజకీయ రంగానికి వచ్చారు. రాజకీయ రంగం వచ్చి ఈ మధ్యనే కొంచెం విజయం సాధించారు. విజయం సాధించిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈయన సినిమాలు కొన్ని చేశారు. ఒక 20 మాసాల్లో 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 3 సినిమాలు పెద్దగా ప్రజలను మెప్పించలేకపోయాయి. ఎందుకంటే వాళ్ళ కథలు మంచి ఎంచుకోలేదు, పాటలు మంచి ఎంచుకోలేదు, రైటర్లను మంచి వాళ్ళని పెట్టుకోలేదు. సినిమా హీరోది ఒక సినిమా ఫెయిల్యూర్ అయిందంటే సినిమా హీరోది తప్పు కాదు, కథా గమనాన్ని తప్పుదాం. కథా గమనం బాగుంటే ఈ ప్రజలందరూ ఆశీర్వదిస్తారు, మెచ్చుకుంటారు. అలాగే రెండు పడవల ప్రయాణము ఎవరు రాణించలేరు. నేను కూడా అంతే. నేను వ్యాపార రంగంలో ఉన్నా. మా ఫ్రెండ్స్ చాలా మంది కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. నేను కూడా 30-35 సంవత్సరాల నుంచి ఒక వ్యూహకర్తగా ఎదగాలని నా వ్యాపారాన్ని అశ్రద్ధ చేయడం వల్ల కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాను. ఏ రోజైనా ఈ దేశంలో నంబర్ 1 వ్యూహకర్త అవుదామని. అలాగే వ్యూహకర్తగా అయితే సక్సెస్ అయ్యాను. ఎందుకంటే కూటమి పార్టీలు అధికారం రాకముందు 20 మాసాల క్రితమే వాళ్ళకెళ్ళి ఇలా ఉంటుందని చెప్పిన ఏకైక వ్యక్తిని నేనే. నేను రాజకీయ ఎన్నికల వ్యూహకర్త మటుకు బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాను. ఆర్థికంగా అయితే కొంచెం వెనకపడను, ఏం పర్వాలేదు. ఈ రాబోయే రోజుల్లో కూడా నేను ఈ భారతదేశంలో నెంబర్ 1 స్ట్రాటజిస్ట్ వ్యూహకర్తగా రూపుదాల్చగలనని నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు రాజకీయ ఎన్నికల వ్యూహకర్త తాతా సుబ్రహ్మణ్యం, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.